టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై వేటుకు రంగం సిద్ధమైంది. జూన్ జూలైలో జరగనున్న ఐర్లాండ్ ఇంగ్లాండ్ పర్యటనకు ముందే సూర్యకుమార్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఈ ముంబై ఆటగాడు సారథిగా భారత్ కు టీ20 ప్రపంచ కప్ ను అందించినప్పటికీ అతడి ఫామ్ మాత్రం దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు టీ20 ప్రపంచ నంబర్ 1 గా సాగిన సూర్య ఇప్పుడు హాఫ్ సెంచరీ మార్కును అందుకోవడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లోనూ అదే తీరులో తడబడ్డాడు. 13 ఇన్నింగ్స్లోనూ 270 పరుగులు మాత్రమే చేసి 2017 తర్వాత సూర్యకుమార్ తన అత్యంత పేలవమైన ఐపీఎల్ సీజన్ను చవిచూశాడు. ఈ క్రమంలోనే అతడి స్థానంలో మరొకరిని సారథిగా నియమించాలని బోర్డు భావిస్తుంది. కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా సూర్యను జట్టు నుంచి తప్పించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లతో చర్చలు జరిపిన బీసీసీఐ త్వరలోనే కొత్త సారథి పేరును అధికారికంగా ప్రకటించనుంది. రాబోయే పర్యటనలకు సూర్యకుమార్ ను జట్టు సెలెక్షన్లకు కూడా పరిశీలించడం లేదు. ఈ విషయాన్ని త్వరలోనే అతనికి స్పష్టం చేస్తామని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ద ఇండియన్ ఎక్స్ప్రెస్ తో చెప్పారు. కాగా కెప్టెన్సీ రేస్ లో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లతో పాటు హైదరాబాదీ తిలక్ వర్మ పేరు కూడా వినిపిస్తోంది. తిలక్ కు హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా శ్రీలంక పర్యటనలో భారత్ ఏ జట్టు కెప్టెన్ గా కూడా తిలక్ వ్యవహరించనున్నాడు. త్వరలోనే కొత్త కెప్టెన్ పేరును బీసీసీఐ ఖరారు చేయనుంది.